అమీర్పేట్ సత్యం థియేటర్ వద్ద విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని రిజిస్ట్రేషన్ కాని వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నట్లు జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శేర్లింగంపల్లి జోనల్ మున్సిపల్ అధికారులు రహదారుల మరమ్మతులపై దృష్టి పెట్టారు. వర్షాలతో ప్రజలు వాహనదారులకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న రోడ్లు గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. కొండాపూర్ పరిధిలోని మసీద్ బండా ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించిన శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వయంగా రోడ్ రోలర్ నడిపారు. బోడుప్పల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ జనసేన పార్టీ నేతలు చెంగిచెర్ల జలమండలి అధికారులకు వినతి పత్రం అందజేశారు. సుమారు 60 కాలనీల్లో తీవ్ర నీటి కొరత ఉందని, వారం రోజుల నుంచి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని నాంపల్లిలో యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజు చేరాయి. ఈ దీక్షలకు భారతీయ జనతా యువమోర్చా నాయకులు మద్దతు ప్రకటించారు. ఆద్య కళా పేరుతో మాజీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆక్రమించడాన్ని బీజేవైఎం నాయకులు ఖండించారు. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. నారాయణగూడ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఉమెన్స్ కాలేజ్ 15వ గ్రాడ్యుయేషన్ డేలో సుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుకోవటమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఇందిరమ్మ క్యాంటీన్లో అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన అల్పాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజ్, సేవరేజ్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్ సమీపంలోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భవనానికి నోటీసులు ఇచ్చిన హైడ్రా తమకు తాకీదులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటూ ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా వాసులు ఆందోళనకు దిగారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ 60 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూలిస్తే ఆత్మహత్యలే శరణ్యమని వారు నినదించారు.